హలో, బాగున్నారు అందరూ? అందరికీ హాయ్. యాక్చువల్గా వైజాగ్ ట్రిప్ వెళ్తున్నాను. దానికి ఏమైందంటే 15 డేస్ బ్యాక్ టికెట్ బుక్ చేసా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. కాకపోతే వచ్చేటప్పుడు కన్ఫర్మ్ అయింది, వెళ్ళేటప్పుడు అవ్వలేదు. కట్టడం అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా కూకట్పల్లికి వెళ్ళాం. ఇవి లైట్లు ఆన్ చేసుకోవాలి, స్పీకరు ఆన్ చేసుకోవాలి, అవి కాళ్ళకి వేసి సెట్. టైము 6:30 అవుతుంది. 4:30కి ఏమో బస్ ఎక్కాము మేము. 2 గంటలు కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్ రావడానికి. బస్సు విండో సీటు, వెన్నెల రాత్రి, బ్యూటిఫుల్ కాంబినేషన్. అసలు విండో నుండి ఈ వ్యూ ఏదైతే ఉందో మామూలుగా లేదు, సూపర్. కడుపు నిండా తిన్నాము, కంటి నిండా నిద్రపోవాలి. ఇప్పుడు ఈ వెన్నెల రాత్రి చూస్తూ నిద్రపోయి మార్నింగ్ అయ్యేసరికి వైజాగ్లో ఉంటా. బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. మినిమం పడుకుంటాడు మావాడు. కచ్చే బస్ ఏమిటిదే. హాయ్ టు వైజాగ్. యాక్చువల్గా మన బస్సు గురుద్వారా దగ్గర ఆపేశాడు. అక్కడ నుండి ద్వారకా నగర్కి వెళ్ళడానికి ఆటో పట్టుకున్నాను. వెళ్ళగానే ఒక రూమ్కి చెక్ ఇన్ అయ్యాము. కబోర్డ్సే. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఇంకేం ఆలోచించలేదు. ముందైతే ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నా. ఎక్కడికి అనేది బయట ముందు బీచ్ రోడ్కి వెళ్తా, ఆ రోడ్ నుండి ఆలోచిస్తా ఇంకా ఏమైనా ఉంటే. రెడీ అయిపోయాము, ఇప్పుడు బయటకు వెళ్దాం. పపి ఓడితే జాగ్రత్త. ಕಾಣಿಸದೆ ಬೀಚ್ వచ్చని టెంపుల్ ఏం లేదు మంచిది. నా కజిన్ కూడా దిగారా మార్నింగ్ రూమ్లో రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ బీచ్కి వచ్చాము. ఇస్తా సబ్మెరియన్ ఈ వెహికల్ రెంట్కి తీసుకున్నాం, 600 పర్ డే. సో నెక్స్ట్ ఇక్కడ నుండి సింహాచలం టెంపుల్కి వెళ్ళిపోవాలి. అసలు వెదర్ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. క్లౌడీగా, గ్రీనరీగా. ఈ సింహాచలంకి వెళ్ళే ఘాట్ రోడ్ అండ్ ఈ క్లౌడీ వెదర్ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది.
ఆవిడ స్ట్రైట్గా నిల్చోరా అంటే ఆడు నేను కింద కూర్చొని ఫోటో తీస్తున్నా, ఆడు కూడా అట్లనే కూర్చుంటుంటా. మామూలుగా ఉండదు అంతటి. సింహాచలం నుండి డైరెక్ట్గా ఆర్కే బీచ్కి వచ్చాము. ఇక్కడ జనాలు ఉన్నారు చాలానే. ఆవిడకి వాటర్ అంటే బాగా ఇష్టము. లేదు యాక్చువల్లీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, దానివల్ల ఇంకా రికార్డ్ చేయలేకపోయాను. తిన్నాము, తిన్న తర్వాత రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి పడుకున్నాము. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది.